శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ కొండమల్లపల్లి, దేవరకొండ నియోజకవర్గం, నల్లగొండ జిల్లా. మా యొక్క పదవి 2019 ఫిబ్రవరి 1 నుంచి జనవరి 31, 2023 వరకు 5 సంవత్సరాలతో మా పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా ఇందులో ప్రధానంగా మా పదవీ కాలంలో 9 నెలలకు చెక్ పవర్ ఇచ్చారు. అది కూడా ఉమ్మడి ఉప సర్పంచ్ సర్పంచ్ తోటి ఇవ్వడం వల్ల రాజకీయంగా చాలా ఇబ్బంది పడ్డ విషయం మరి ప్రజాప్రతినిధులుగా అందరికీ తెలుసు. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష్యాలు వైకుంఠధామం, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్ యార్డులు ఇవన్నీ కూడా సర్పంచ్లే కట్టాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం చేత అప్పులు తీసుకొచ్చి చేసేటువంటి సందర్భంలో ఆ అప్పులకు మరి మిట్టీలు కట్టలేక సర్పంచులు చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ తెలుసు. కానీ మరి ఈ కరోనా కూడా మాకు ఒక 2 సంవత్సరాల పాటు ఆర్థికంగా మరి పాలనా పరంగా చాలా ఇబ్బంది పెట్టింది. సంవత్సరం నుంచి ఎస్ఎఫ్సి నిధులు కూడా రాక ఈ యొక్క బిల్లులు తీసుకోలేకపోతా ఉన్నాం. మరి అటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా మరి ఈ విషయాన్ని సర్పంచుల పక్షాన పరిశీలించి 1 సంవత్సరం పాటు మా పదవీ కాలాన్ని పొడిగించి ఉప సర్పంచ్ యొక్క చెక్ పవర్ కూడా రద్దు చేస్తే ఈ సర్పంచులు కనీసం ఊపిరి పీల్చుకోగలుగుతారు. కాబట్టి దయచేసి మరి ఇదే విషయాన్ని కూడా 1987 నుంచి 95 మధ్య కాలంలో ఇదే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు సర్పంచుల్ని పర్సన్ ఇన్ఛార్జిగా చేసి ఆ 2 సంవత్సరాలు కూడా సర్పంచులకే బాధ్యత విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని సంవత్సరం పాటు సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుకుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.